హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. టుడే వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇస్కాన్ టెంపుల్. లొకేషన్ వచ్చేసరికి అబిడ్స్. ఇస్కాన్ టెంపుల్కి నియరెస్ట్ మెట్రో వచ్చేసరికి గాంధీ భవన్ ఉంది, నాంపల్లి ఉంది. మీరు గాంధీ భవన్ నుంచి అయినా వెళ్ళొచ్చు, నాంపల్లి నుంచి అయినా వెళ్ళొచ్చు. బై వాకబుల్ డిస్టెన్స్ 750 మీటర్స్. ఇదిగోండి గాంధీ భవన్ మెట్రో. అది ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఒక 4 లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. 1318 మెట్రో పిల్లర్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వచ్చే నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ గాంధీ భవన్ నుంచి రావడానికి మెయిన్ రీజన్, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, బాగుంటుంది. అక్కడ మనకి జెండా కనబడుతుంది కదా, అక్కడ ఆ వ్యూ పాయింట్ చూసుకొని వెళ్దామని నేను గాంధీ భవన్ నుంచి వచ్చా. ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరలో ఇక్కడే మనకి ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంది, కంప్లీట్లీ ఫ్రీ. ఇది శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ గోవిందాస్ బేకరీ ఉంది. ఇది ఎగ్జిట్లో అండి, టెంపుల్ ఎగ్జిట్లో. ఇది మెయిన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్. జనరల్ ఎంట్రీ ఉంది, విఐపి ఎంట్రీ ఉంది. నేను వైకుంఠ ఏకాదశి కదా ఈరోజు, అందుకని వెళ్ళా దర్శనం చేసుకుందామని. ఈ టెంపుల్ బయటే మనకి బుక్స్ సేల్ చేస్తున్నారు, కావాలంటే తీసుకోండి. ఇక్కడ చూశారు కదా, ఈయన వచ్చేసరికి ఇస్కాన్ ఫౌండర్ అంట. ఇంకో ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇదిగోండి చుట్టూ మనకి పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూడండి ఒకసారి. మహావిష్ణువు పైన చూసారా, లైటింగ్ అదిరిపోయింది అసలు. లైటింగ్, ఈ స్టాచ్యూస్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చిన్నది. మీరు టెంపుల్ని విజిట్ చేసినప్పుడైతే ఒకసారి చూసుకోండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. అటు ఇటు మీరు కొంచెం టైం తీసుకొనైనా నెమ్మదిగా చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటాయి. అటు ఇటు ఒకసారి పైన లైటింగ్ కానీ ఆ కట్టడాలన్నీ శ్రీకృష్ణుడిని తీసుకెళ్తున్నట్టు. ఇక్కడ మహావిష్ణువు అవతారాలు చూడండి, అన్ని అవతారాలు ఉంటాయి ఇక్కడ. అక్కడి నుంచి మనకి ఎంట్రీ అక్కడి నుంచి పైన చూసారా, శ్రీకృష్ణుడు రాక్షసుడిని చంపుతారు కదా, అదే ఒక రాక్షసుడు వచ్చి శ్రీకృష్ణుడిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు రథసారథి అర్జునుడిని తీసుకెళ్తాడు కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు పండ్లను తీసుకుంటూ దానికి బదులుగా ఆ బుట్టని నగలతో నింపుతాడు. ఆ సన్నివేశం ఇది. ఇక్కడ కంసుడిని చంపుతాడు కదా శ్రీకృష్ణుడు. ఇక్కడ యశోదమ్మ శ్రీకృష్ణుడిని నోరు తెరవమని అడుగుతుంది కదా, అది శ్రీకృష్ణుడు, గోపికలు అందరూ. ఇక్కడ చూడండి చాలామంది గోపికలు. ఇక్కడ వెన్న దొంగలిస్తాడు కదా, ఆ సన్నివేశం. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి 4:30 AM టు 5 AM, 7:30 AM టు 12 PM, 12:30 PM టు 1 PM, 4:30 PM టు 6:30 PM, 7 to 8 PM, 8:30 to 8:45 PM.
ఈ మిడిల్లో మనకి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయండి శ్రీకృష్ణుడికి. అందువల్ల అలా అరగంట గ్యాప్, గంట గ్యాప్స్ ఉంటాయి. ఇవన్నీ లోపలికి వచ్చేసాం. పూజా థాలి అని ఉంది కదా, స్పెషల్ దర్శన్ ఇంక్లూడెడ్. ఇక్కడ టికెట్ తీసుకుంటే మీకు పూజా థాలి అనేది ఇస్తారు ఒక ప్లేట్లో. అలా 2 బత్తాకాయలు, తులసాకు, అలా మందార పువ్వులు అలా ప్లేట్ ఇస్తారు. అది స్పెషల్ దర్శనం అండి, టికెట్ తీసుకోవాలి దానికి. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ. ఇంకా మెయిన్ దర్శనం ఇదేనండి. నేను వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళా, దర్శనం అయితే బాగా జరిగింది. మనకి పూరి హైదరాబాద్లో జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ జగన్నాథుడు లోపల అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఇంకోండి మళ్ళీ శ్రీకృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ పైన చూడండి, మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలామంది వచ్చారు, ఫుల్ రష్గా ఉంది ఆ రోజు. ఇదిగోండి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకోండి శ్రీకృష్ణుడు చుట్టూ గోల్డ్ కలర్ మొత్తం పూలతో అలంకరించారు. బృందావనంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు అనిపించింది. అసలు చాలా అందంగా ఉంది, చాలా అందంగా. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ మళ్ళీ ఇస్కాన్ ఫౌండర్ని ఇక్కడ పెట్టారండి, ఒకసారి చూడండి. మీకు టెంపుల్ లోపల కూడా బుక్స్ సేల్ చేస్తున్నారు, భాగవతంవి. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ అండి, చూసుకోండి. మీరు ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు గ్రౌండ్ నట్ ఆయిల్ పాస్ చేసుకొని చూడండి ఒకసారి. ఎవరైనా దానాలు ఇచ్చేవాళ్ళు ఉంటే భూదానం ఇలా ఉంటాయి కదా దానాలు, చూసుకోండి పాస్ చేసుకొని ఒకసారి. ఇది నిత్య సేవ, చాలా రకరకాల దానాలు ఉంటాయి కదా అలా. ఇక్కడ మహాప్రసాదం అని అమ్ముతున్నారు, బుక్స్ సేల్ చేస్తున్నారు శ్రీకృష్ణుడివి. ఇదంతా లోపలండి, టెంపుల్ లోపల. అక్కడ మనం దర్శనం అయిపోయింది కదా, ఇటు వస్తాం మనం. వైకుంఠ ఏకాదశి ఫ్రైడే. సేవా ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ సేవా ఆఫీస్ కూడా లోపలే ఉంటుంది, టెంపుల్ లోపలే. ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు, డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా వీళ్ళని కాంటాక్ట్ అయితే. ఇది తిలక్ ఫర్ ఉమెన్, బొట్టు అండి, బొట్టు పెడతారు. స్త్రీలకి సపరేట్గా, పురుషులకి సపరేట్గా ఉంటుంది బొట్టు, తిలకం అనేది. అదైతే నాకు బాగా నచ్చింది. ఇది గిఫ్ట్లు, అది దేవుని గిఫ్ట్లు ఉంటాయి. ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, వేరే వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు కదా, ఇవి దేవునికి సంబంధించిన గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ కొనుక్కొని. ఈ స్వీట్స్ అండి, స్వీట్స్ చేశారు. సున్నుండ, పప్పుండ, బూందీ. ఇక్కడ భజన చేస్తున్నారండి ప్రజెంట్, ఇక్కడ అందరూ కూర్చొని. ఈరోజైతే చాలామంది వచ్చారు, ఫుల్ రష్గా ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. అలా తిలకం పెట్టుకున్నా దర్శనం అయిపోయిన తర్వాత. ఈ సండే పూట 1500 మందికి అన్నదానం చేస్తారు. ఇట్లా 100 ప్లేట్స్ వచ్చేసరికి 5000 రూపీస్, అంటే దగ్గర ప్లేట్కి వచ్చేసరికి ఒక 50 రూపీస్ ఎంతో పడుతుంది. ఎవరైనా దానం చేయాలనుకుంటే దానం చేయొచ్చు. ఇదిగోండి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి, మీకోసం మళ్ళీ చూపిద్దామని మళ్ళీ వచ్చా ఒకసారి. శ్రీకృష్ణుడు ప్రేమను పంచుతాడు కాబట్టి అందరి ప్రేమలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను మించిన ప్రేమ అయితే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. తల్లిదండ్రులే మనకి మొదటి గురువు, దైవం. మనకి పార్కింగ్ కూడా ఉంది, ఎగ్జిట్ దగ్గరే పార్కింగ్ ఉంటుంది, అది కూడా ఫ్రీయే. ఆ ద్వారకాపురి అని కింద ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ అని,
అక్కడ వాష్రూమ్స్ ఉంటాయండి కింద. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకున్నా. జాబ్ రాని వాళ్ళకి జాబ్ రావాలి. ఎంతోమంది అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటూ 1 year 2 years పడుతుంది కదా జాబ్ రావడానికి. వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుందండి. నేను దేవుడిని కోరుకున్నా. ఇంకా ఎవరికైనా బాధలున్నా అందరి బాధలు పోవాలని కంప్లీట్గా కోరుకుంటున్నాను. తులాభారం కూడా ఉంది ఇక్కడ. హుండీ, లక్షార్చన జరుగుతుంది 10 AM to 7 PM. మనకి ఇక్కడ గోశాల కూడా ఉంది. శ్రీకృష్ణ టెంపుల్ అంటే తప్పకుండా మనకి గోశాల ఉంటుంది. ఇదిగోండి గోవులు. ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి 2. ఈగలు వాళ్తున్నాయి కదా, అలా ఆయన దువ్వుతున్నాడు అట్లా. ఇక్కడ పెయింటింగ్స్ అండి. గోశాలలో గోడలపై ఉన్న పెయింటింగ్స్, గోవులు అన్ను ఇట్లా శ్రీకృష్ణుడి పెయింటింగ్ కూడా ఉంది. నీలిరంగు శ్రీకృష్ణుడు. ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా పక్కనే నెమళ్ళు, పిచ్చుకలు. ఆ గోశాల దగ్గరే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బయట కొంతమంది భక్తులు ఇలా ప్రసాదం పంచుతున్నారు తెచ్చి. ఇదిగోండి, ఈ ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంది. నేను ఒకసారి తిన్నా, మళ్ళీ తినాలనిపించి మళ్ళీ రెండోసారి అయితే తీసుకొని తిన్నాను. ఇంకోండి, మనకి సంక్రాంతికి వస్తుంది కదా ఇట్లా. మనం ఎక్కువ పల్లెటూరులో చూస్తుంటాం, సిటీలో చాలా తక్కువ చూస్తుంటాం ఇవి. ఇది ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ ఇలా ఉంటుంది. ఎగ్జిట్ అయిన తర్వాత టెంపుల్ టైమింగ్స్ ఒకసారి చూసుకోండి. టెంపుల్ టైమింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇక్కడే మనకి లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు ఎగ్జిట్లో. ఒక లడ్డూ వచ్చేసరికి 50 రూపాయలు. ఇక నేను అక్కడి నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. వెళ్ళే దారిలో ఈ వ్యూ పాయింట్ వచ్చింది. ఇక్కడ ఒక వీడియో క్లిప్ తీసా, చూసుకోండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అట్లా మెట్రో దగ్గర అదొక వ్యూ పాయింట్ ఉంది. మళ్ళీ న్యూమాయిస్ ఎగ్జిబిషన్ అని హైదరాబాద్లో ఫేమస్ కదా, ఇదిగోండి న్యూమాయిస్ ఎగ్జిబిషన్. అది కూడా దగ్గరే. మీరు గాంధీ భవన్లో దిగితే ఇవన్నీ చూసుకోవచ్చు. 750 meters ఓన్లీ డిస్టెన్స్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. Thank you so much for watching. Please subscribe.